మంచిది. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి నీ పాద సన్నిధికి నడిపించి నీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన మరొక గొప్ప భాగ్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రాణాత్మ శరీరములను నీ వశంలోనికి తీసుకొని మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని కోరుచున్నాను. నీ దాసుని బలముగా అభిషేకించి నీ బలమైన వర్తమానం అనుగ్రహించి మా హృదయాలను జీవింపజేయమని, నీ నీతి మార్గములు మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం కూడా మనము ఆదికాండం యొక్క ఉపోద్ఘాతం 2వ భాగాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్లోనే మనం ఉన్నాం. ఈ ఉపోద్ఘాతంలో 2వ భాగం ఏంటంటే ఆదికాండమునకు ప్రకటన గ్రంథానికి ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 2 గ్రంథాలు మనకు ఒక అద్భుతమైన సారాంశాన్ని ఇస్తున్నాయి. ఆరంభంలో ఎలా ఉండేది, అంతములో ఎలా ఉండబోతుంది. ఈరోజు ఆ 2 గ్రంథాల్లో నుండి కొన్ని విషయాలని మనం పరిశోధించబోతున్నాం. ఆరంభ అధ్యాయాలు, ఆదికాండం ఆరంభ అధ్యాయాలు, ప్రకటన గ్రంథపు చివరి అధ్యాయాలు చాలా దగ్గరి సంబంధం వాటికి ఉంది. వాటిని గూర్చిన కొన్ని విషయాలు ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఆదికాండములో ఎవరు బైబిల్ చదివినా వారికి అర్థమైపోతుంది దేవుడు మొట్టమొదటిగా సృష్టిని ఎలా ప్రారంభించాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి కమ్ముకొని ఉంది. దేవుడు ఆ చీకటి ఉన్న సమయమున వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెలుగును చీకటిని వేరు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 5 వచనాలలో భూమి మీద అంత మునుపు చీకటి ఉండేది. అయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. చాలండి. ఆదికాండంలో మనం చూస్తే మొట్టమొదటిగా చీకటి కమ్ముకొని ఉంది భూమి మీద. ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్తే అక్కడ రాత్రి ఉండదు, చీకటి ఉండదు అని వ్రాయబడి ఉంది. ఆదికాండంలో ఉన్న స్థితికి, ఆరంభ స్థితికి ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ చివరి అధ్యాయంలో ఉన్న తేడా గమనించారా? ఇక్కడ చీకటి కమ్ముకొని ఉంది. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. చీకటిని రాత్రి అని పిలిచి పగలును అంటే వెలుగును పగలు అని ఆయన పిలిచాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి 24 గంటలు వెలుగే ఉంటుంది, అక్కడ చీకటి ఉండదు. ఇది మొదటి వ్యత్యాసం. ఇక 2వ విషయం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనంలో కింద జలములు ఉండేవి. పై జలములను కింది జలములను వేరు చేసిన తర్వాత కిందున్న జలములన్నిటినీ ఒక చోటుకి పోగు చేసి ఆరిన నేలను దేవుడు ఏర్పరిచాడు. ఆరిన నేలను భూమి అని పిలిచాడు. ఆ జలములన్నిటినీ సముద్రము అని పిలిచాడు. భూమి మీద మనం చూస్తే 70% సముద్ర భాగమే ఉంది, ఒక 30% మాత్రమే భూభాగం ఉంది. భూమి అంతా ఎక్కువగా సముద్రముతో నిండిపోయి ఉంది. అయితే ప్రకటన గ్రంథములో దేవుడు మన కొరకు సృష్టించబోయే లేదా మన కొరకు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ కొత్త ప్రపంచంలో ఎలా ఉంటుందో ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. సముద్రము ఇకను లేదు. మొదటి సృష్టిలో మనం గమనించినట్లయితే 70% సముద్రమే ఉంది. ఈ ఉన్న 30% భూభాగాన్ని ఇంకా మానవుడు నింపలేదు. ఎందుకు? మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి జనాభా తగ్గిపోతూ వస్తుంది, కొత్త జనాభా వస్తుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఇంకా భూమి ఖాళీగానే ఉంది. 30% ఉన్న ఆ భూభాగమే ఇంకా నిండలేదు. మరణాన్ని బట్టి ఒక్కొక్క తరం గడిచిపోతూ మరొక కొత్త తరం వస్తూ ఉండడాన్ని బట్టి. అయితే దేవుడు సృష్టించబోయే ఆ కొత్త ప్రపంచంలో ఇక సముద్రము ఉండదు. దేవుడు సృష్టించిన ఆ భూమిలో, కొత్త భూమి మీద లేదా నూతన యెరూషలేము అనే పట్టణములో ప్రతి చోట మానవుడు నివాసం ఉండడానికి యోగ్యమైన స్థలంగా మారుతుంది.
అక్కడ ఉపయోగం లేని స్థలం అంటూ ఉండదు. ఇక్కడ మనుషులు నివాసం చేయడానికి అనుకూలంగా లేదు అనే పరిస్థితి ఉండదు. సముద్రము అక్కడ ఉండదు. మూడవ ప్రత్యేకత, ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. ఈ భూమికి వెలుగునివ్వడానికి, లేదా ఈ భూమి మీద కాలములను సమయములను మనము లెక్కించడానికి దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలని ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఈ రెండు గ్రంథాలని ఒకదాని ప్రక్కన ఒకటి మనం రెండింటిని ధ్యానం చేయబోతున్నాం. కొన్ని రెఫరెన్సెస్ ఆదికాండం నుండి, కొన్ని రెఫరెన్సెస్ మనం ప్రకటన గ్రంథం నుండి చూడబోతున్నాం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఆదికాండములో దేవుడు కలుగజేసిన ఆ మొదటి సృష్టి భాగంలో మనం చూస్తే ఈ భూమికి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల యొక్క అవసరత ఏర్పడింది. కానీ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములో, నూతన యెరూషలేము అనే పట్టణములో సూర్యునితో ఇక పని లేదు, చంద్రునితో ఇక పని లేదు. సూర్యచంద్రులు అక్కడ ఉండరు. సూర్యచంద్రులు లేకుండానే దేవుడే ఆ పట్టణానికి తన మహిమను వెలుగుగా ప్రకాశింపజేయబోతున్నాడు. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడు సృష్టించిన మొదటి సృష్టిలో 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు, మరి మొదటి దినమున వెలుగు ఎలా వచ్చింది? సూర్యచంద్రుల్లో 4వ రోజు అయితే మొదటి దినమున అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను, 2వ దినమాయను, 3 రోజులు గడిచిపోయింది. 4వ రోజు సూర్యచంద్రులు వచ్చాయి. ఆ మొదటి రోజు ఎలా గడిచింది? 2వ రోజు వెలుగు ఎలా వచ్చింది? చాలామందికి ఆ ప్రశ్నలు ఉంటాయి. ఈ ఆదికాండంలో ఎన్నో సైంటిఫికల్ ప్రశ్నలకు, శాస్త్రీయపరమైన ప్రశ్నలకు జవాబులు కూడా మనకు దొరుకుతాయి. కానీ మనము పూర్తిగా ఆ అంశంలోనికి వెళ్తే కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. వాటిని నేను ప్రత్యేకమైన వీడియోస్ చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే సండే ప్రసంగంగా ఉంటేనే బాగుంటుందేమో. కొన్ని సైంటిఫికల్ ఎవిడెన్సెస్, బైబిల్ని రుజువు చేయడానికి, బైబిల్లో ఉన్న సత్యాలు 100% అవి సత్యము అని రుజువు చేయడానికి ఇప్పుడున్న పరిశోధనలు చాలా వరకు ఉపయోగపడతాయి. ఆ సైంటిఫికల్ ఎవిడెన్సెస్తో కొన్ని సందేశాలు ఉన్నాయి. అవి నేను ప్రత్యేకంగా బోధించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే కొన్ని అర్థం కాని విషయాలు ఉంటాయి. అవి చదువుకున్న వారికి, ప్రత్యేకంగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను వాటిని ప్రత్యేకంగా మీకు వివరిస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే సృష్టిలో మొదటి 3 రోజులు సూర్యచంద్రుల యొక్క అవసరత లేకుండానే ఉంది. అయితే ఈ సృష్టి అంతా పతనం అయిపోయిన తర్వాత దేవుడు చేసే కొత్త సృష్టిలో అక్కడ కూడా సూర్యచంద్ర నక్షత్రాలతో అవసరం లేదు. ఇక ఇప్పుడున్న ఈ భూమికి అవసరం ఏర్పడింది. కానీ దేవుడు కలుగజేయబోయే ఆ కొత్త ప్రపంచంలో ఇక సూర్యుడు, చంద్రుడు మనకు అక్కర్లేదు. మరి వెలుగు ఎలా వస్తుంది? దేవుని యొక్క మహిమనే మనకు వెలుగుగా ప్రకాశింపజేయబడుతుంది. అక్కడ దేవుని యొక్క సన్నిధి ప్రతి క్షణము, ఆయన మహిమను మనం అనుభవిస్తూనే ఉంటాం. ఇది మరొక ప్రత్యేకత. ఇక ఈ ఆదికాండానికి, ప్రకటన గ్రంథానికి ఉన్న మరొక సంబంధం ఏంటంటే, ఆదికాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. దేవుడు ఆదాము అవ్వను ఇంకా సృష్టించక మునిపే వారి కొరకు ఒక తోటను సిద్ధపరిచాడు. ఆదాము అవ్వను సృష్టించక మునిపే వారి కొరకు ఏదేను తోటను దేవుడు సిద్ధపరిచాడు. భూమి మీద నివాసం చేయడానికి ఎలాగైతే ఒక తోటను దేవుడు సిద్ధపరిచాడో, మనం అందరము నిత్యత్వములో నివాసం చేయడానికి కూడా మన కొరకు సిద్ధపరచబడిన ఒక స్థలం ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందు ఉన్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చాలా పరలోకమందు నూతన యెరూషలేము అనే ఒక పట్టణము పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి, అలంకరించబడి మన కొరకు పరలోకం నుండి దిగి వస్తుంది. ఒక ప్రత్యేకమైన పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. భూమి మీద మానవుడు నివాసం ఉండడానికి ఏదేను తోటని దేవుడు ఎంత ప్రత్యేకంగా తయారు చేశాడో, మనమందరము యుగయుగములు దేవునితో పాటు ఉండడానికి మన కొరకు సిద్ధపరచబడిన ఒక స్థలం ఉంది.
అది ఎలా సిద్ధపరచబడింది అనే వివరణ చాలా ప్రత్యేకమైనది. పెళ్లి కుమార్తె వలె అది అలంకరించబడి సిద్ధపడింది. పెళ్లి కుమార్తెను ఎట్లా తయారు చేస్తామో పరలోకమందు నూతన యెరూషలేము అనే పట్టణము మన కొరకు అలా ప్రిపేర్ చేయబడింది. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. పరలోకం అనేది సిద్ధపరచబడిన ప్రజల కొరకు సిద్ధపరచబడిన స్థలము. ఈరోజు మనమందరము ఆ స్థలంలో ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉండాలి. దేవుడు మన కొరకు స్పెషల్ ప్లేస్ని ఏర్పాటు చేస్తున్నాడు. మరొక ప్రత్యేకత ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనుల నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఏదెను తోటలో ఆ తోటను తడుపుటకు ఒక నది ప్రవహిస్తూ వచ్చింది. ఆ తోటలోని చెట్లన్నిటికీ కావలసినంత నీళ్లు దేవుడు ఆ తోటని సంరక్షించడానికి, తోటకు కావలసిన ఏర్పాట్లలో ఒక ప్రత్యేకమైన నది అక్కడ ప్రవహిస్తూ ఉంది. అది ఎక్కడ ఆరంభమైందో ఎవరికి తెలియదు. ఏదెను తోటలో ఆ నది ప్రవహిస్తూ వచ్చింది. ప్రతి నదికి ఎక్కడో ఒక దగ్గర ఆరంభం ఉంటుంది. అయితే ఏదెను తోటలో ప్రవహించే ఆ నది ఆరంభం ఎక్కడో ఎవరికి తెలియదు. ఆ తోటలో నది ఎలాగైతే ప్రవహిస్తుందో పరలోకమందు నూతన యెరూషలేము అనే పట్టణమందు కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసే ఆ ప్రత్యేకమైన స్థలంలో కూడా ఒక నది ప్రవహిస్తుంది. అది ఎక్కడి నుండి ప్రవహిస్తుందో రాయబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఇక్కడ నూతన యెరూషలేము అనే పట్టణంలో కూడా ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఈ నది ఎక్కడి నుండి ఆరంభమైంది? దేవుని సింహాసనం యొద్ద నుండి ప్రవహిస్తున్న నది. దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్న నూతన యెరూషలేము అనే పట్టణంలో జీవజల నది ఒకటి ప్రవహిస్తూ ఉంది. అంటే భూమి మీద ఏదెను తోటను దేవుడు ఒక మాదిరిగా మనకు ముందు పెట్టాడు. పరలోకం ఎలా ఉండబోతుందో ఒక శాంపుల్ చూపించడానికి భూమి మీద దేవుడు ఎన్నో సూచనలు మనకిచ్చాడు. కొన్ని విషయాలు నేర్పించడానికి భూమి మీద ఉన్న ప్రకృతిని వాడుకున్నాడు. దాన్ని అర్థం చేసుకుంటే నిత్యత్వంలో ఎలా ఉండబోతుందో మనము గ్రహించగలుగుతాం. నిత్యత్వంలో ఎలా ఉండబోతుందో గ్రహిస్తే దాని కొరకు తప్పిస్తాం. నేను అక్కడికి వెళ్ళాలి అన్న ఆశ మన లోపల కలుగుతుంది. ఏదెను తోటలో ఉన్న నది, నూతన యెరూషలేము పట్టణంలో ఉన్న ఆ నదిని మనం ప్రత్యేకంగా ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఏదెను తోటలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకును రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును, ఆ తోట మధ్యలో జీవ వృక్షమును దేవుడు ఏర్పాటు చేశాడు. భూమి మీదనున్న ఏదైనా తోటలో జీవ వృక్షం అంటే ఆ జీవ వృక్షం ఎవరైతే ఆ పండు తింటారో ఇక మరణం అనేది వారికి ఉండదు. ఈ జీవ వృక్షము ఇప్పుడు ఎక్కడుందో చూడండి. మనకు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములుండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను అంటే 2 సైడ్స్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా ఇమేజ్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ చెట్టు నది ఇటువైపు నుండి అటువైపు వరకు అది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ నదికి ఆనుకొని జీవవృక్షం ఉంది. ఏదెను తోటలో ఉండాల్సిన ఆ జీవవృక్షం ఇప్పుడు ఏదెను తోట నుండి తీసివేయబడి అది మొట్టమొదటిగా పరదేశులోనికి వెళ్ళింది. ఆ తరువాత పరదేశు నుండి నూతన యెరూషలేము అనే పట్టణంలో ఇప్పుడు దేవుడు దాన్ని అమర్చాడు. సో పరలోకంలో నూతన యెరూషలేము అనే పట్టణంలో మనము ఆ చెట్టు యొక్క ఫలములను తినే ఒక అవకాశం మనకు దొరుకుతుంది. అక్కడ ఆ ప్రత్యేకతను మనం చూడబోతున్నాం. అయితే ఈ ఏదెను తోటలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఆదికాండము 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధకములను దొరుకును. ఈ ఏదెను తోటలో ఎక్కడైతే నది ప్రవహిస్తుందో భూమి మీద హవిలా అనే ఒక ప్రాంతంలో బంగారము దొరుకుతుంది.
భూమి మీద కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న ఈ రెఫరెన్స్ని బట్టి చాలామంది పరిశోధకులు వెళ్ళి దాన్ని త్రొవి చూడగా ఆ స్థలంలో నిజంగానే బైబిల్లో రాయబడిన ఈ పదార్థాలన్నీ అక్కడ దొరికాయి. బంగారము, బోలము, గోమేధికం అంటే రత్నాలు, ఇవన్నీ కూడా ఆయా స్థలాల్లో దొరుకుతాయి అని బైబిల్లో చెప్పబడింది. అయితే భూమి మీద ఎక్కడో ఒక్కొక్క దగ్గర బంగారము, వజ్రాలు, వైడూర్యాలన్నీ కూడా దొరుకుతాయి. అయితే పరలోక పట్టణంలో ఎలా ఉందో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. చాలు. పరలోక పట్టణంలో ఎక్కడో ఒక చోట బంగారం దొరకడం, ఎక్కడో ఒక చోట రత్నాలు దొరకడం కాదు. పరలోకమంతా స్వర్ణమయమై ఉంది. స్ఫటికమును బోలిన సువర్ణము వంటి రాజవీధి, హైవే కూడా, రోడ్డు కూడా, మన దగ్గర డాంబర్ వేసుకుంటాం మనం, కానీ పరలోక పట్టణంలో వీధులు కూడా బంగారమే. రత్నాలు ఎక్కడ దొరుకుతాయి పరలోకంలో అంటే పునాది రాళ్ళ దగ్గర నుండి అన్నీ ప్రత్యేకమైన రత్నాలే. ప్రాకారపు గోడ కూడా వివిధ రత్నములతో, ఒక్క టైప్ కాదు, ఎన్నో వెరైటీస్ ఆఫ్ స్టోన్స్. భూమి మీద ఎక్కడ దొరకవు అవి. పరలోక పట్టణం అంతా కూడా రత్నములు, బంగారముతో, సువర్ణముతో అలంకరించబడింది. ఊహించుకోండి, ఒక తులం బంగారం దొరుకుతూనే ఎంత మురిసిపోతారో స్త్రీలు. పరలోక పట్టణము ఎక్కడ చూసినా బంగారం, ఎక్కడ చూసినా వజ్రాలు, వైఢూర్యాలు. ఆ చూపును మనం చూస్తూ కూడా ఆనందానికి అంతులు ఉండవు. అంత అద్భుతమైన పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. భూమి మీద ఒక చిన్న శాంపుల్ మనకు చూపించాడు. బంగారం ఎలా ఉంటుంది, వైఢూర్యాలు ఎలా ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి అని దేవుడు అక్కడక్కడ కొన్ని సూచనలు మనకిచ్చాడు. కానీ పరలోకంలో ఎంత పరిపూర్ణమైన స్థితిని మనం చూడబోతున్నాం, అది భవిష్యత్తులో మనం తప్పకుండా అనుభవించబోతున్నాం. ఇక ఆదికాండానికి ప్రకటన గ్రంథానికి ఉన్న మరొక సంబంధం ఏంటి అని అంటే, ఆదికాండములో మొట్టమొదటి వివాహం జరిగింది. మానవ చరిత్రలోనే మొట్టమొదటి వివాహం. దేవుడు ఆదామును చేసిన తర్వాత, ఆదాము ప్రక్కటెముకలో నుండి అవ్వను దేవుడు తయారు చేసిన తర్వాత మొట్టమొదటి వివాహాన్ని జరిపించింది దేవుడే. వారిద్దరిని జతపరిచింది దేవుడే. ఆదికాండములో మొదటి వివాహం జరిగితే ఈ యుగములో చివరి వివాహం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. 6వ వచనం నుండి 9వ వచనం వరకు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచవలనని చెప్పగా వింటిని. చాలు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. యేసు ప్రభువునకు, సంఘమునకు వివాహం జరగబోతుంది. ఆదాము అవ్వకు ఎలాగైతే వివాహం జరిగిందో, యేసు ప్రభువునకు, సంఘమునకు వివాహం జరగబోయే ఒక భవిష్యత్ సంఘటన మనకుంది. ఆ వివాహము కొరకు మనము సిద్ధపరచబడుతూ ఉండాలి. ఆ వివాహము కొరకు మనమే సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ఆ వివాహం కొరకు ఎలాగూ సిద్ధపడాలో బైబిల్లో ఎన్నో విషయాలు మన కొరకు రాయబడ్డాయి. మన పరిశుద్ధతలో, దేవుని ఆజ్ఞల మార్గంలో నడుస్తూ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటూ ఆ నిత్యత్వపు మహిమలోనికి మనం ప్రవేశించాలో సిద్ధపడడానికి కావలసిన అన్ని సందేశాలు దేవుడు బైబిల్లో మన కొరకు రాయించాడు. ఇదొక అద్భుతమైన వివాహ సంఘటన. భూమి మీద వివాహ వ్యవస్థను ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, నిత్యత్వములో దేవునికి మనకున్న ఒక గొప్ప సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి వివాహం. అవి కూడా మునుమునుపు మనం నేర్చుకోబోతున్నాం. 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు
వివాహ వ్యవస్థ ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు, దాని నుండి ఆత్మీయ పాఠాలు ఏం నేర్చుకోబోతున్నాం, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి సరిపడినన్ని విషయాలు మనం నేర్చుకోబోతుంది. అంత జస్ట్ ఇంట్రడక్షన్ క్లాసే, ఉపోద్ఘాతం మాత్రమే. దీని నుండి ఒక్కొక్కటి మరలా డీటెయిల్గా మనం ధ్యానించబోతున్నాం. చివరిగా ఈ ప్రత్యేకమైన విషయాలలో ఏదెను తోటకు నూతన యెరూషలేము పట్టణానికి ఉన్న దగ్గర ఈ సంబంధం ఒకటి ఉంది. ఏంటంటే ఆదికాండము 3:8 చూడండి. ఆదికాండము 3:8. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకునగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. చల్లపూట దేవుడు వారిని దర్శించడానికి వస్తూ ఉండేవాడు. ఆదాము అవ్వ దగ్గరికి అప్పుడప్పుడు దేవుడు వస్తూ ఉండేవాడు. వచ్చి వారిని కలిసి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, వారితో సహవాసం చేస్తూ ఉండేవాడు. చల్లపూట అంటే రెగ్యులర్గా అక్కడ ఉండడు, ఆయన నియమింపబడిన సమయంలో వారి దగ్గరికి వస్తూ వారిని కలుస్తూ ఉండేవాడు. అయితే నూతన యెరూషలేము పట్టణం పరలోకములో దేవునితో సహవాసం ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చాలు. ఏదేను తోటలో దేవుడు అప్పుడప్పుడు గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ నూతన యెరూషలేము పట్టణం ఎలా ఉండబోతుంది? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వచ్చి మనుషుల మధ్యలో నివాసం చేయబోతున్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే గెస్ట్ లాగా కాదుగా, దేవుడే వచ్చి మనతో కలిసి ఉండబోతున్నాడు. ఆయన వారితో కాపురముండును, కలిసి జీవిస్తారు, ఒక ఇంట్లోనే ఉంటారు. భార్యాభర్తలు ఒక ఇంట్లో ఎలాగైతే ఉంటారో క్రీస్తు సంఘము నూతన యెరూషలేము అనే ఆ గదిలో, ఆ పట్టణములో, ఆ మహిమ కలిగిన పట్టణములో నివాసం చేయబోతున్నాం. ఎప్పటి వరకు అంటే యుగయుగముల వరకు అలాగూ జీవించబోతున్నాం. వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఇమ్మానుయేలు అనే మాటకు అప్పుడు సంపూర్తి అర్థం మనకు దొరుకుతుంది. దేవుడు మనకు తోడు. ఇప్పుడు ఆత్మ రీతిగా దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు, కానీ రేపు ముఖాముఖిగా దేవుని మనం చూడబోతున్నాం. నిత్యము ఆయన మనకు తోడుగా ఉండబోయే ఆ అద్భుతమైన గడియ భవిష్యత్తులో రాబోతుంది. దాని కొరకు మనం సిద్ధపడాలి. ఈ రెండిటి మధ్య ఏదేను తోటకు నూతన యెరూషలేము అనే పట్టణానికి దగ్గర ఉన్న దగ్గరి సంబంధాన్ని గురించి ఇప్పటి వరకు మనం చూసాం. అయితే భూమి మీద పాపము ప్రవేశించిన తరువాత శపితమైన భూమి ఎలాగుంది, ఆ శపితమైన భూమిని దేవుడు ఈరోజు మరలా మన కొరకు ఎలాగైతే పవిత్రమైన శ్రేష్టమైన ఆ పరలోక పట్టణాన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడు, ఈ రెండిటి మధ్య ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు మనం ధ్యానించబోతున్నాం. శపితమైన భూమి, నిత్యం ఉండే భూమి, కొత్త భూమి కొత్త ఆకాశం, దాంట్లో ఉన్న నూతన యెరూషలేము అనే పట్టణము. ఈ రెండిటి మధ్య అంటే శపితమైన దానికి శాశ్వతమైన ప్రపంచానికి మధ్య ఉన్న తేడాని మనం కొన్ని విషయాలను చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే మానవుడు చేసిన పాపాన్ని బట్టి భూమి శపించబడింది. ఒకసారి 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపించబడింది, భూమి అంతా శపించబడింది. అయితే మన కొరకు దేవుడు సిద్ధపరచబడే స్థలం ఎలా ఉంటుందో 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. ఇక్కడనేమో నేలంతా శపించబడింది. మీరు అమెరికాకు వెళ్ళండి, అది కూడా శపించబడింది. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ స్థలంలోనికి మీరు వెళ్ళినా ఆ నేల శపించబడిందే. అయితే ప్రకటన గ్రంథములో మీరు చూస్తే శపితమైనది ఏదియో అక్కడ ప్రవేశించే అవకాశము లేదు. ఎంత తేడా చూడండి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పుకోవాలి అని అంటే, ఫ్యూచర్ని దేవుడు మనం కళ్ళ ముందు ఉంచాడు. లోకానికి తెలియదు ఇవి, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఒక గురి గమ్యం లోకానికి తెలియదు. మనకు తెలుసు మన ఫ్యూచర్ ఏంటో, మనం ఎక్కడ ఉండబోతున్నామో మనకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులను చూసి మనం బాధపడడం కాదు, నిత్యత్వంలో ఎలా ఉండబోతుందో చూస్తూ ఎదురు చూస్తూ బ్రతకడం నిరీక్షణ కలగజేస్తుంది, సిద్ధపాటును కలగజేస్తుంది. దేవుడు మనని ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి తీసుకెళ్తున్నాడు, ఎందుకు బైబిల్ ధ్యానించాలి,
ఎందుకు ఆదికాండం ధ్యానించాలి, ఎందుకు ప్రకటన గ్రంథం ధ్యానించాలి అంటే దేవుడు ఎలా మానవుని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, ఒక స్థాయి నుండి ఒక స్థాయికి దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు, శపితమైన స్థలంలో నుండి శాపము లేని ప్రపంచంలోనికి దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు, ఇదంతా స్టోరీ ఆదికాండం నుండి ప్రకటన వరకు. ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నాం అంటే స్టార్టింగ్ ఎండింగ్ జస్ట్ అవుట్లైన్ చూస్తున్నాము. డీటెయిల్గా వెళ్ళాలంటే మళ్ళీ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రావాలి. మొదట ఆ అవుట్లైన్స్ తెలుసుకుంటే అప్పుడు నేర్చుకోవాలన్న ఆశ మన లోపల కలుగుతుంది. సో ఇక్కడ శపితమైన భూమి, శాశ్వతమైన ప్రపంచంలో శాపం అన్నది ఉండదు. ఈ రెండింటి మధ్య ఉన్న మొదటి తేడా. ఇక రెండవ తేడా ఏంటంటే ఈ శపితమైన భూమి మీద మానవుడు కష్టపడి చెమట ఓడ్చి సేద్యపరిచి పొలాన్ని దున్ని తన ఆహారాన్ని కష్టంతో సంపాదించుకోవాలి. ఆదికాండం 3:18-19 వచనాలు చూడండి. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని ఇక్కడ చెప్పాడు. మొట్టమొదటిగా మీరు చెమట ఓడ్చి కష్టపడి బాధపడుకుంటూ భూమి మీద బ్రతకాలి. ప్రకటన గ్రంథం చూడండి 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి పరలోక పట్టణములో ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును. ఇక్కడనేమో చెమట ఓడ్చి కష్టపడి దుఃఖాన్ని అనుభవిస్తూ బాధను అనుభవిస్తూ బ్రతకాలి. నిత్యత్వంలో కన్నీరు గార్చే పరిస్థితి ఉండదు, చెమట ఓడ్చే పరిస్థితి ఉండదు. అక్కడ ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును, దుఃఖము ఇక ఉండదు, బాధ అనేది పరలోక పట్టణంలో ఉండదు. పైగా ఈ భూమి మీద మనం కష్టపడి చెమట ఓడ్చి సేద్యపరుచుకొని ఆహారాన్ని తినాలి. పరలోక పట్టణంలో జీవవృక్షాన్ని మనం చూస్తున్నాం 22వ అధ్యాయం 2వ వచనంలో. అది 12 కాపులు కాస్తుంది, ప్రతి నెల కాపు కాస్తుంది. అంటే ఆ జీవవృక్షము మనం ఏమీ సేద్యపరచకుండానే అదే ఆహారాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రశ్నలు ఎదురవుతాయి. పరలోకంలో మనకు ఆహారం అవసరమా? అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి పరలోకంలో భోజనం ఉంటుందా? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరి భోజనం ఎందుకు? దేవదూతలకు ఆకలేస్తుందా? పరలోకంలో నిత్యము దేవుని సన్నిధిలో ఉండే దేవదూతలకు ఆకలి ఉంటుందా? ఇజ్రాయిలు తిన్న మన్నా ఎవరి ఆహారం? దేవదూతల ఆహారం. అంటే దేవదూతలు కూడా 3 పూట్ల భోజనం చేస్తారన్నమాట. దేవదూతలు కూడా భోజనం చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఆకలేస్తుందా? మరి అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు అనే మాట ఏం కావాలి? దీని అంతటికీ ఒక సమాధానం ఏంటంటే పరలోకములో ఆకలి ఉండదు, అక్కడ ఆకలి తీర్చుకోవాల్సిన అవసరత మనకు లేదు, కానీ ఆహారం అయితే ఉంటుంది. మరి ఆకలి లేనప్పుడు ఆహారం ఎందుకండి అని మీరు అనొచ్చు. ఆహారము భుజించడం ద్వారా వచ్చే ఆనందాన్ని అక్కడ అనుభవిస్తాం. కొన్నిసార్లు మనకేం ఆకలేదు, కానీ కొన్ని రుచికరమైన పదార్థాలు తింటుంటే ఎంత ఆనందము. ఆ స్మెల్ చూడగానే, ఆ మసాలా స్మెల్ కానీ లేదా ఆ టేస్ట్ చూడగానే ఎంతో ఆనందం. ఏ విధంగా అయితే ఒక అద్భుతమైన మనకు రుచికరమైన ఆహారం తింటున్నప్పుడు ఆనందాన్ని ఆస్వాదిస్తామో ఆ ఆనందాన్ని కూడా అక్కడ మిస్ కాము. సో పరలోక రాజ్యంలో ఆహారం ఆకలి తీర్చుకోవడానికి కాదు, సహవాసాన్ని బలపరుచుకుంటూ ఆనందాన్ని అనుభవించడానికి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. మనం అందరము సెలబ్రేషన్ చేసుకోవాలి, సంబరాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్ కావాలంటే ఫుడ్ లేదు, సెలబ్రేషన్ చేయండి. ఏం చేస్తారు? భోజనాలు ఏర్పాటు చేయకుండా ఒక పండుగ చేసుకోవాలి. ఆ పండుగకి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా భోజనాలు లేకుండా? మీరు ఏమైనా చేయండి, భోజనాలు లేవు. భోజనం లేకపోతే పండుగ వాతావరణమే ఉండదు. పరలోకం అంతా పండుగ వాతావరణమే అంటే అక్కడ ఏముండాలి? మరి భోజనం ఉండాలి. అయితే ఆకలి తీర్చుకోవడానికి మాత్రం కాదు, ఆనందాన్ని పొందడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే అక్కడ మరలా మనం ఆహారం కోసం కష్టపడాలా అంటే లేదు, అక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ జీవవృక్షం ఉంది, అది ప్రతి నెల కాపు కాస్తుంది, 12 కాపులు కాస్తూనే ఉంటుంది. సో పరలోకంలో మరుగైయున్న మన్నా మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఏదో స్పెషల్ ఫుడ్ ఉందట మన కోసం. దాన్ని రుచి చూస్తూ, దాన్ని అనుభవిస్తూ, ఆనందిస్తూ దేవుని సన్నిధిలో సహవాసంలో మనము నిత్యము గడుపుతాం. సో పరలోకంలో ఉండే ఆహారం అనేది సబ్జెక్ట్ వేరవుతుంది.
ఈరోజు మన అంశం అది కాదు, జస్ట్ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మాత్రమే మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇంత మునుపు చదువుకున్న వచనంలో భూమి మీద, శపితమైన ఈ భూమి మీద మానవుడు మరలా మన్నైపోతాడు అని రాయబడి ఉంది. మట్టితో చేయబడిన ఈ శరీరం మరలా ఏమైపోతుంది? మన్నైపోతుంది. కానీ ఇంత మునుపు మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో చూసాం, మరణము అక్కడ ఉండదు. దేవుడు ఈ మట్టి శరీరమునకు బదులుగా, రక్త మాంసములు కలిగిన ఈ శరీరానికి బదులుగా మహిమా శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక ఇక మరణం అనేది ఉండదు. ఎంతమంది కోరుకుంటున్నారో ఈ కోరిక, చావు లేకపోతే బాగుండు అని. మీకందరికీ శుభవార్త ఏంటంటే చావు లేని స్థితిని ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరణం అనే దాన్ని మాట కూడా వినే అవకాశాలు లేవు అక్కడ. యుగ యుగములు జీవించే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అక్కడ మరణం ఉండదు. ఇక్కడ మన్నైనది మునుపటి వల్ల తిరిగి మన్నైపోతాం, కానీ నిత్యత్వంలో యుగ యుగములు దేవుని మహిమలో ఆనందిస్తాం. భూమి మీదనున్న పరిస్థితి కేవలము పాపము, చెడుతో నిండిపోయింది. 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే భూమి అంతా కేవలము చెడిపోయిన స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ ప్రాంతంలో, పట్టణాలలో, పల్లెటూర్లలో ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోయింది, చెడుతో నిండిపోయింది. కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనాన్ని ఒక్కసారి చూడండి. అక్కడ నిషిద్ధమైనది ఏదియూ ఉండదు. ఇక్కడేమో ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా చెడు, ఎక్కడ చూసినా అన్యాయం. కానీ పరలోక పట్టణంలో పాపము అనే దానికి ప్రవేశమే లేదు. నిషిద్ధమైనది, నిషేధించబడినది ఏది కూడా పరలోక పట్టణంలో ప్రవేశించడానికి వీలు లేదు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో గుట్కాలు నిషేధం, గుట్కాలు తినకూడదు, జర్దాలు తినకూడదు అని. కానీ రహస్యంగా ఆ ప్రాంతాలకి వెళ్తూనే ఉంటుంది. మన ప్రాంతాల్లో డ్రగ్స్ నిషేధం, గంజాయి నిషేధం. కానీ దొరకట్లేదా గంజాయి? ఎక్కడ చూసినా గంజాయి. అంటే నిషేధించబడినవి కూడా ప్రవేశించేస్తున్నాయి. పరలోక పట్టణంలో అలాంటి అవకాశాలు లేవు. ఏ సీక్రెట్ వేలో కూడా పరలోక పట్టణంలోనికి నిషిద్ధమైనది, నిషేధించబడినది, పాపముతో కూడినది ఏది పరలోక పట్టణంలో ప్రవేశించదు. అయితే భూమి మీదనున్న, శపితమైన భూమి మీద ఉన్న ఒక పరిస్థితి ఏంటంటే, ఆదాము అవ్వ పాపము చేసిన వెంటనే వారి మహిమ తొలగిపోయింది కనుక వారు దిగంబరులై ఉన్నారని వారు పొదల చాటుకు వెళ్ళి ఆకులు చుట్టుకొని వారు తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దేవుడు ఆ పరిస్థితిని చూసి అది మీకు ఏడ చేతనవుతుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా టైలర్ ఉద్యోగం చేసింది ఎవరు అంటే, ఎవరు? భూమి మీద ఫస్ట్ టైలర్ ఎవరు? భూమి మీద ఫస్ట్ డాక్టర్ ఆయన్నే, ఫస్ట్ టైలర్ ఆయన్నే, మంచి డిజైనర్ ఆయన. జంతు చర్మముతో వారికి వస్త్రములను కుట్టించాను. ఆదాము అవ్వకు చర్మముతో వస్త్రాలని కుట్టించాడు. అయితే పరలోకంలో మనకుండే వస్త్రాలు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. చాలు. పరలోకములో మనందరికీ ధరించుకోవడానికి సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి. ఆ సన్నపు నార బట్టలు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఈ భూమి మీద మనము దేవుని కొరకు నీతిగా బ్రతికి చేసే ప్రతి పని రేపు పరలోకంలో ఒక మహిమ కలిగిన వస్త్రాలుగా మారబోతున్నాయి. తెల్లటి మహిమ వస్త్రాలని మనం ధరించుకోబోతున్నాం. ఇక్కడ మనం తయారు చేసిన దుస్తులు ధరించుకోవాల్సి వస్తుంది, పాడైపోయే దుస్తులను ధరించుకోవాల్సి వస్తుంది. కానీ నిత్యత్వంలో దేవుడు మనకు తెల్లని వస్త్రములను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా రాయబడింది. ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను పవిత్రపరచుకొనని కొందరు సాధ్యసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించారు. అంటే పరలోకంలో మనకు స్పెషల్ యూనిఫామ్ ఉంది. దేవుని బిడ్డలందరూ కూడా తెల్లని నార వస్త్రములను, అంటే మనం తయారు చేసుకునే వస్త్రాలు కాదు అవి, మన నీతి క్రియలు, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను అక్కడ చూస్తూ ఉంటాం. ఎవ్రీ డే అవి జ్ఞాపకార్థంగా ఉండిపోతాయి. ఇది ఒక పెద్ద సందేశం అవుతుంది. మరలా బట్టలు కొనుక్కోవడానికి ఎంత ఆతురపడుతూ ఉంటారు. షాపింగ్ అంటే చాలా ఇష్టం. క్రిస్మస్ వచ్చింది అని అంటే ఇక షాపింగ్ అంటే ఎంత ఇష్టమో. కర్నూలు ప్రాంతానికి చెందిన
ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, ఆయనకి బట్టల షాప్ ఉందట కర్నూల్లో. ఆయన అన్నాడు, సార్ మాకు ఇయర్ మొత్తంలో ఎక్కువగా మాకు బిజినెస్ జరిగేది డిసెంబర్ 23-24 తారీఖులు. ఎన్నో పండుగలు వస్తాయి కానీ మాకు ఎక్కువగా గిరాకీ జరిగేది ఎప్పుడు అని అంటే డిసెంబర్ 23-24. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువ క్రైస్తవులు ఉండవచ్చు, షాపింగ్ బాగా జరుగుతుంది. సో బట్టలు కొనుక్కోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఎన్ని బట్టలు ఉన్నా మళ్ళీ మనకు కొత్త బట్టలు కావాల్సిందే. పరలోకంలో ఎన్ని బట్టలు సంపాదించుకున్నారు? పరలోకంలో మేము బట్టలు సంపాదించుకోవడం ఏంటి, దేవుడు ఇస్తాడు కదా అని అనొచ్చు మీరు. పరలోకములో దేవుడు మనకు అనుగ్రహించే ఆ వస్త్రాలు నీతి క్రియలు అని రాయబడి ఉంది. వింటున్నారా? ఈరోజు భూమి మీద దేవుని కార్యాలు ఎన్నైతే చేస్తావో అవే రేపు నీకు వస్త్రాలుగా ఉండబోతున్నాయి. అవి యుగయుగములు జ్ఞాపకార్థంగా అలంకరించబడి చూస్తున్న ప్రతి వ్యక్తి నీ జీవితంలో నువ్వు చేసిన పరిశుద్ధ క్రియలు అవి నీకు వస్త్రాలుగా అలంకరింపబడతాయి. మీ గుణము రేపు ఒక వస్త్రంగా అలంకరించబడుతుంది. మీ క్యారెక్టర్, మీరు చేసే పనులు అవి రేపు మీకు అలంకరంగా ఉండబోతున్నాయి. పరిశుద్ధుల నీతి క్రియలు. మనం పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి నీతి క్రియలు పనికిరావు. ప్రవేశించిన వారు అక్కడ దేవుని మహిమలో ఆనందించడానికి వారు ధరించుకునే వస్త్రాలను బట్టి డిగ్నిటీ వస్తుంది. మీరు ఒక వ్యక్తిని చూడండి, చింపిరి గుడ్డలతో ఉంటే వాల్యూ అయిన మామూలు వ్యక్తి అనుకోండి. అదే వ్యక్తిని మరలా మీరు తీసుకెళ్ళి స్పెషల్ డ్రెస్ని, సూట్ వేసి వాడికి స్పెషల్గా తయారు చేస్తే అబ్బో పెద్ద ఆఫీసర్ అనుకుంటా. అంటే వస్త్రాలతో అతని మీద ఉన్న ప్రభావం, అతనికున్న ప్రత్యేకత మారిపోతుంది. పరలోక రాజ్యములో మనం గొప్ప మహిమతో ఆ వస్త్రాలతో అలంకరింపబడాలంటే భూమి మీద దేవుని కోసం మనం చేసే పనులను బట్టి అక్కడ ఒక ప్రత్యేకమైన డిగ్నిటీ మనకు ఉంటుంది. సో అది ఒక ప్రత్యేకమైన అంశం అవుతుంది. కానీ భూమి మీద ఉన్న వస్త్రాలకు పరలోకంలో ఉన్న వస్త్రాలకు ఉన్న తేడా చెప్తున్నాను. భూమి మీద మొట్టమొదటిసారి చర్మపు వస్త్రాలను దేవుడు తొలగించాడు. ఆ తర్వాత మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి రకరకాల వస్త్రాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. కల్చర్ని బట్టి వస్త్రాలు మార్పిడి జరుగుతూనే ఉన్నాయి. కానీ నిత్యత్వంలో దేవుడు మన కొరకు ప్రత్యేకమైన హోదాని ఇస్తున్నాడు, మహిమ వస్త్రాలను ఇస్తున్నాడు, నీతి వస్త్రాలను మనకి ఇస్తున్నాడు. అవి సన్నపు నారబట్టలుగా, తెల్లని వస్త్రాలుగా మనకు అలంకరించబడబోతున్నాయి. సో అవి మనం గ్రహించాలి. ఇక ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో సాతానుతో మనకు వైరం జరుగుతుంది. ఆదికాండం 3:15 ఒకసారి చూద్దాం. మరియు నీకును స్త్రీకుని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. సాతానుకి భూమి మీద ఉన్న మనుషులకు, ప్రత్యేకంగా దేవుని బిడలకు వైరం కలగబోతుంది. ఆ వచనాన్ని నేను ఇంకా డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు సాతానుతో మనకు పోరాటం జరుగుతూనే ఉంది. క్రీస్తుకు సాతానుకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. ఈ పోరాటం ఎప్పుడు ముగించబడుతుంది, శత్రువు ఎప్పుడు సంహరించబడతాడో దాని కన్క్లూజన్ మనకు ప్రకటన గ్రంథంలో దొరుకుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చాలు. ఈ సాతాను ఇప్పటి వరకు మోసం చేస్తూ ప్రజలని నాశనానికి నడిపిస్తున్న ఈ సాతాను యొక్క చివరి దశ ఏంటి అనంటే, అతడు అరెస్ట్ చేయబడి నిత్య నరకాగ్ని గుండంలో పడవేయబడతాడు. అక్కడ యుగ యుగములు కాలుతూనే ఉంటాడు. సో ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి రాబోతుంది. ఇన్ని రోజులు మానవులందరినీ బాధ పెట్టిన ఈ సాతాను, ఈ పోరాటాలన్నిటికీ ముగింపు ఒకరోజు రాబోతుంది. ఆ ముగింపులో సాతాను ఓడిపోయి నిత్య నరకాగ్ని గుండంలో పడవేయబడే ఆ గొప్ప దినం రాబోతుంది. ఆ కన్క్లూజన్ని ప్రకటన గ్రంథం మనకి ఇస్తుంది. అయితే ఇదే వచనంలో ఆదికాండం 3:15లో రాయబడిన మాటలో అక్కడ దేవుడు వాగ్దానం కూడా చేస్తున్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగుతుంది. నీవు దాన్ని మడిమ మీద కొట్టేదవో అది నిన్ను తల మీద కొట్టును. అది అనగా స్త్రీ సంతానం అనగా యేసు ప్రభుని గురించిన వాగ్దానం అక్కడ రాయబడింది, ప్రవచనం రాయబడింది. ఆదాము అవ్వ పాపము చేసిన వెంటనే పరిష్కారం దేవుడు చెప్పేస్తున్నాడు. వీరు పాపం చేశారు, భూమి మీదకి శాపం వచ్చింది, దీనికి విరుగుడు నేను ఒకటి ఏర్పాటు చేశాను. ఈ మానవ జాతిలో నుండి విమోచకుడు వస్తాడు. ఆ విమోచకుడు వచ్చి సాతాను తల చితగొడతాడు, సాతాను నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అనే ప్రవచనం
మొట్టమొదటిసారిగా ఆదికాండం 3:15 భూమి మీద పాపము ప్రవేశించిన మరుక్షణమే దేవుడు విమోచనను గురించిన ప్రణాళికను తెలియజేశాడు. ఆ విమోచన వాగ్దానము మనకు నెరవేర్పు ఆల్రెడీ జరిగింది. అది సంపూర్ణంగా నెరవేర్పు మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. 5వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు ప్రతి జనము నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి జాతి నుండి ప్రజలందరూ కూడా సంరక్షింపబడి విమోచింపబడిన వారు దేవుని సింహాసనం ఎదుట నిలబడబోయే రోజు రాబోతుంది. అక్కడనేమో పోరాటం ఉంది, అక్కడనేమో మనం ఓడిపోయిన స్థితిలో ఉన్నాం, మనం బంధకాల్లో ఉన్నాం. అయితే స్త్రీ సంతానమందు పుట్టినవాడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సాతాను తల చితగొట్టి మనలందరినీ విమోచింపబోతున్నాడు. అక్కడ విమోచన గురించిన వాగ్దానం ఉంది, ప్రకటన గ్రంథంలో విమోచన గురించిన నెరవేర్పు జరగబోతుంది. విమోచింపబడిన వారు దేవుని సింహాసనం ఎదుట నిలబడి దేవుని మహిమపరచబోయే గొప్ప దినము రాబోతుంది. ఇక మరొక విషయం ఏంటంటే 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో ఆదాము అవ్వ పాపం చేశారు గనుక వారు మరలా జీవవృక్షపు ఫలమును తినడానికి యోగ్యత వారికి లేదు. ఆ తోట నుండి వెలివేయబడ్డారు. ఆ చెట్టుని ఆశ్రయించకుండా ఆ పండును తినే యోగ్యత కోల్పోయారు. ఆదికాండం 3:24 వచనం చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. జీవవృక్ష ఫలమును తినకుండా దేవుడు కావలిని నియమించాడు. ఆదాము అవ్వ మళ్ళా లోపలికి ప్రవేశించడానికి వీలు లేదు. అదే మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకుని వారు ధన్యులు. జీవవృక్షమునకు హక్కుదారులు. ఇంతకు మునుపేమో జీవవృక్షాన్ని తీసుకోవడానికి, ఆ ఫలం తీసుకోవడానికి హక్కు లేదు, యోగ్యత కోల్పోయారు, త్రోసివేయబడ్డారు. ఇప్పుడేమో జీవవృక్షపు యొక్క ఫలమును తీసుకునే హక్కు, అథారిటీ మనకు వచ్చేస్తుంది, రైట్స్ వచ్చేసాయి. మనం నేరుగా పరలోక రాజ్యంలో జీవవృక్షము యొక్క ఫలమును భుజించవచ్చు. ఆ స్వతంత్రత, అధికారాన్ని దేవుడు మనకు పరలోకంలో ఇవ్వబోతున్నాడు. ఇక ఏదేను తోటలో నుండి ఆదాము అవ్వ వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. మనం పరలోక పట్టణంలోనికి ప్రవేశింపబోతున్నాం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం చూడండి. 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకుని వారు ధన్యులు. చాలండి. జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు. అక్కడేమో ఏదేను తోటలో నుండి బయటికి గెంటి వేయబడ్డారు. ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి వెల్కమ్ చెప్తున్నాడు దేవుడు. వారు ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశింపబోతున్నారు, గుమ్మములో నుండి ప్రవేశింపబోతున్నారు. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు శపించబడిన వారము, ఇప్పుడు ఆశీర్వదించబడిన ప్రజలం. ఒకప్పుడు త్రోసివేయబడిన మానవుడు ఈరోజు స్వీకరించబడుతున్నాడు. ఒకప్పుడు నిషేధించబడినది ఈరోజు మనకు హక్కుదారులం అవుతున్నా. ఎంత తేడా జరగబోతుంది! ఈ సృష్టి అంతటి వెనుక ఎంత పెద్ద స్టోరీ, ఎంత పెద్ద చరిత్ర ఉంది. మనకు బైబిల్ ఇచ్చినంత స్పష్టమైన చరిత్ర, ఎవిడెన్సెస్ ఈ ఇతర చారిత్రక గ్రంథాల్లో లేదు. సో ఇంతసేపు మీరు విన్నారు కదా, ఇందులో నుండి మీకు అర్థమైంది ఏంటి? మానవుడు ఆరంభ స్థితి ఏంటి, అంతం ఎలా ఉండబోతుంది? ఆది అంతము చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆదిని చెప్పే అర్హత ఏ మానవుడికి లేదు. ఎందుకంటే మానవుడు ఒక డేట్ నుండి స్టార్ట్ అయ్యాడు. అంతకు మునుపు ఏం జరిగిందో మానవుడికి తెలియదు. ఆది నుండి ఏమి జరిగిందో మనకు చెప్పువాడు, ఆది అంతము అయిపోయిన తర్వాత ఏం జరగబోతుందో చెప్పేవాడే దేవుడు. బైబిల్ ఎందుకు దేవుని నుండి వచ్చిందని మనం చెప్పొచ్చు అంటే, ఆదిని గూర్చి అంతమును గూర్చి చెప్పింది బైబిల్ ఒక్కటే. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుడు సవాల్ చేస్తాడు మానవుడితో. మీరు ఎవరెవరినో దేవుడు దేవుడు అంటున్నారు కదా, మీరు ఆ దేవుడు అన్న వాడిని తీసుకురండి, ఎంతవరకు దేవుడో చూద్దాం. ఒక్కసారి యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయచూ వచ్చినట్లు తెలియజేయగల వాడేవాడు, అట్టి వాడేవాడును ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను.
అట్టి వారు భవిష్యత్ విషయమై రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. చాలు. దేవుడు సవాల్ చేస్తున్నాడు ఇశ్రాయేలుతో. మీరు నేను కాకుండా ఇంకెవరో దేవుడు అని పిలుస్తున్నారు కదా, ఆ దేవుడు ఎవరో ఆయనను తీసుకునండి. ఆ పిలువబడిన వాడు ఏం చెప్పాలి? ఆది నుండి ఏం జరిగిందో చెప్పాలి. మానవుడు నియమింపబడిన దినము నుండి ఏం జరిగిందో చెప్పాలి. అసలు భూమి మీద ఎందుకు పాపం ప్రవేశించింది, భూమి మీద ఎందుకు మానవుడు మరణిస్తున్నాడు, భూమి మీద ఇంత శాపం ఎలా ప్రవేశించింది, దీనికి కారణాలు ఏంటి? మీరు ఎవరినన్నా అడగండి, ఏ మతస్థునైనా ఏ శాస్త్రవేత్తనైనా అడగండి, ఇప్పటి వరకు ఆన్సర్ తెలియదు వారికి. దేవుడు సవాల్ చేస్తున్నాడు, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చెప్పినట్టు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారో తీసుకున్నాండి. దేవుడు సవాల్ చేస్తున్నాడు. బైబిల్లో ఆది నుండి అంతం వరకు చరిత్ర, ఆది నుండి నేను చెప్పినట్టుగా ఇంకెవరైనా చెప్పారా? నేను మీకు ఒక హోంవర్క్ కూడా ఇస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న మత గ్రంథాలని మీరు పరిశోధించి స్పెషల్గా అసలు ఎట్లా వచ్చాడు మానవుడు, మానవుని యొక్క ఉనికి ప్రారంభం ఏంటి, సృష్టి ఎలా ఆరంభమైంది అని మీరు హిందూ మతంలో కానీ ముస్లింలో కానీ ఇస్లాం మతంలో కానీ మీరు పరిశోధించి చూడండి, మీకు అర్థమవుతుంది అప్పుడు బైబిల్ యొక్క ప్రత్యేకత. నేను దేన్ని విమర్శించట్లేదు, పరిశోధించనని చెప్తున్నాను. బైబిల్కున్న ప్రత్యేకత ఆది నుండి ఎలా జరిగిందో అంత స్పష్టంగా వివరించుకుంటూ వచ్చాడు. ఆది మాత్రమే కాదు, ఆ తర్వాత అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలను. నాకు దేవుడు అని చెప్పి ఒకరిని తీసుకొని వచ్చారనుకోండి, ఆ వ్యక్తి ఏం చెప్పాలి? నాకు ఆరంభంలో ఏముందో చెప్పాలి, భవిష్యత్తులో అంతం ఎలా ఉండబోతుందో కూడా చెప్పాలి. అలా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకురండి. నేను చెప్పినట్టు అంటున్నాడంటే ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆదిని గూర్చి కానీ భవిష్యత్తును గూర్చి కానీ యుగం అయిపోయిన తర్వాత ఏం జరగబోతుందో చెప్పగలిగినంత ఆ అర్హత ఇంకెవ్వరికి లేదు, దేవునికి మాత్రమే ఉంది. కనుక ఈ బైబిల్లో ఆదిని గూర్చిన విషయాలు అంతమును గూర్చిన విషయాలు ఉన్నాయి కనుక ఈ బైబిల్ దేవుని నుండి వచ్చిందని మనం స్పష్టంగా నమ్ముతున్నాం. హల్లెలూయా. ఎందుకు బైబిల్ని మనం ఆదికాండం మళ్ళా ధ్యానించాలి అని అంటే అది దేవుని నుండి వచ్చింది కనుక, అది ఏ మానవుని నుండి వచ్చినది కాదు కనుక మనం దాన్ని ధ్యానించబోతున్నాం. ఇంకా ఆదికాండం 1వ వచనం నుండి మనము పరిశోధన చేయబోతున్నాం. మానవుల యొక్క జ్ఞానము అది ఏ పాటిది అని ప్రశ్నించే పరిస్థితి రాబోతుంది. ఇప్పటి వరకు ఏదైతే జ్ఞానం అని ప్రచురింపబడుతుందో అవన్నీ కూడా దేవుని ముందు నిలబడజాలవు. దేవుని జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానములన్నీ కూడా వ్యర్థములైపోతాయి. అదంతా అది కాండంలో మనం ధ్యానించబోతున్నాం. సో ఇప్పుడు విశ్వాసులందరికీ ఒక అవగాహన వచ్చేసింది, ఎక్కడ ఉండే మానవుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, మధ్యలో ఏం జరిగింది, పరిస్థితులు ఏంటి. ఈరోజు మనము ఆ ఉన్నతమైన భవిష్యత్తును అనుభవించడానికి ఏమి చేయాలి, దేవుని రక్షణ ప్రణాళిక అంతా ఫస్ట్ చాప్టర్లో ఉంది. బాగా వినండి. ఇప్పటి వరకు ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి దేవుడు తీసుకెళ్తున్నాడు, శపితమైన నుండి శాశ్వతమైన ప్రపంచంలోనికి, ఆశీర్వాదకరమైన ప్రపంచంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఏ విధమైన ప్రణాళిక వేశాడు. ఫస్ట్ చాప్టర్ ఆదికాండం ఫస్ట్ చాప్టర్ అనేది దేవుని పరిపూర్ణ రక్షణ సంకల్పాన్ని వివరించే అధ్యాయం. దేవుని పరిపూర్ణ రక్షణ సంకల్పాన్ని వివరించే అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయం. నేను ఇదంతా ఇంట్రడక్షన్ చెప్పకపోతే మీకు ఫస్ట్ చాప్టర్ అర్థం కాదు. ఫస్ట్ చాప్టర్ని ఎందుకు మనం ధ్యానించాలంటే ప్రకటన గ్రంథం అంతా ఫస్ట్ చాప్టర్లో మీకు కనబడుతుంది. 1వ అధ్యాయంలో దేవుని భవిష్యత్ ప్రణాళిక, మానవుడు ఎక్కడుండాలని దేవుడు ఆశిస్తున్నాడో ఫస్ట్ చాప్టర్లోనే రాసేశాడు. అంతమును గూర్చి ఆదిలోనే చెప్పేవాడు దేవుడు, అంత అయిపోయిన తర్వాత చెప్పేవాడు కాదు. ఇలా జరగబోతుందని ఆరంభంలోనే అంతమును గూర్చి చెప్పేవాడే దేవుడు. మనకు రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ భవిష్యత్తు యొక్క అంతమంతా మనకు ముందుగా తెలియజేసి మనని సిద్ధపరిచి తన నిత్యత్వంలోనికి దేవుడు తీసుకెళ్లాలనే ఆశతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. సో దయచేసి ఈ గ్రంథాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి, ధ్యానించండి, అనేక సత్యాలను నేర్చుకోండి, దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. ఈ బైబిల్ సారాంశం అంతా ఏంటంటే మనం దేవునితో ఉండడానికి మనని సిద్ధపరిచే ఇన్స్ట్రక్షన్స్, ఉపదేశాలు ఈ బైబిల్లో ఉన్నాయి. అందుకొరకు మనం బైబిల్ని ధ్యానించాలి. సో ఈ ఉపద్ఘాతాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ 2 మీరు పరిశోధన చేయండి, ఒకవేళ రెఫరెన్సెస్ రాసుకుంటే మంచిది. సో ఆర్టి ఆనందాన్ని మీరు అనుభవించాలని కోరుచున్నాను. సో ఇంకా రాబో రోజులలో కొంచెం లోతుకు వెళ్దాం. ఇంకా ఉపద్ఘాతంలోనే ఉన్నాం, ఇంకా పైనే మనము నేర్చుకుంటున్నాం, లోతుల్లోనికి వెళ్ళబోతున్నాం. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.